ఎమ్మెల్సీలన్నీ ఏకగ్రీవం లాంఛనమే కానుంది. విపక్షాల నుంచి పోటీ లేకపోవడంతో అన్ని ఏకగ్రీవంగా మారే అవకాశం ఉంది. ఇవాళ ఎన్నికల సంఘం అధికారులు అభ్యర్థుల నామినేషన్ పత్రాలను పరిశీలించబోతున్నారు. ఎల్లుండితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియబోతుండగా ఉపసంహరణ గడువు ముగిశాక ఏకగ్రీవమైనట్టు అధికారికంగా ప్రకటించబోతున్నారు. తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి 5గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ తరపున అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ నామినేషన్ వేయగా సిపిఐ తరపున నెల్లికంటి సత్యం నామినేషన్ వేశారు. ఇక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఈ రోజు నామినేషన్ల దాఖలకు సంబంధించిన వాటిపైన ఈ రోజు స్క్రూటినీ జరుగుతుంది. నామినేషన్ల పరిశీలనకు సంబంధించి ఎవరెవరు ఏ విధంగా వేశారు, నామినేషన్లు సరిగ్గా ఉన్నాయా లేదా అనే దానికి సంబంధించి కూడా అసెంబ్లీ అధికారులు ఈ రోజు వాటిని స్క్రూటినీ చేయనున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే 3 నామినేషన్లు వేయడం జరిగింది. నిన్న సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియడంతో మొత్తం దానికి స్క్రూటినీకి సంబంధించిన ప్రక్రియ అంతా ఈ రోజు చేపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్ 3 వేయడం జరిగింది. సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఈ 5 మంది కూడా ఎమ్మెల్యేల సంతకాలతోటి బలపరిచిన అభ్యర్థులంతా కూడా సంతకాలు నామినేషన్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ వేయాలంటే ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేల సంతకాలతోటి బలపరచాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మిత్రపక్షం సిపిఐకి సంబంధించిన అభ్యర్థి నెల్లికంటి సత్యం, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ ఈ 5 మంది కూడా ఎమ్మెల్యేలు బలపరిచిన నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా వీరితో పాటు 3 అభ్యర్థులు నామినేషన్లు ఏ ఒక్క ఎమ్మెల్యే సంతకం కూడా చేయకుండా వారు దాఖలు చేయడం పరిస్థితి ఉంది. కంటే సాయన్న, అదేవిధంగా సిలివేరు శ్రీకాంత్, చాలిక చంద్రశేఖర్ ఈ 3 అభ్యర్థులు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా సంతకం లేకుండా కూడా నామినేషన్ వేశారు. ఆ 3 అభ్యర్థులకు సంబంధించి ఈ రోజు స్క్రూటినీలో భాగంగా వారిని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. రిజెక్ట్ తర్వాత ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు తర్వాత 5 మంది అభ్యర్థులు ఉంటే వారిని అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కూడా ఈసీ ప్రకటిస్తుంది. అయితే వీరు ప్రకటించిన తర్వాత కూడా వీళ్ళు ప్రమాణ స్వీకారం మండలిలో ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికీ వారికి ధృవపత్రం ఇచ్చినా వారిని వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సింది మాత్రం మార్చి 29 తర్వాత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుందంటూ కూడా అసెంబ్లీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజెంట్ ఆ ఖాళీ అయ్యే స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీ అయ్యే స్థానాలు మార్చి 29 వరకు కూడా వారికి గడువు ఉంది. కాబట్టి మార్చి 29 తర్వాతనే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ప్రస్తుతం వీరు ఎన్నికైనప్పటికీ కూడా వీరికి ప్రమాణ స్వీకారం మాత్రం నెక్స్ట్ మంత్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ బడ్జెట్ సమావేశాలు ఎల్లుండి నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కాబట్టి ఆ బడ్జెట్ సమావేశాలు మాత్రం కొత్తగా ఎన్నికైన సభ్యులు హాజరు అయ్యే అవకాశం ఉండదు. సో మొత్తం పాత సభ్యులే ఈ నెల 29 వరకు వారికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాత సభ్యులే బడ్జెట్ సమావేశాల వరకు కూడా వారే కొనసాగే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.